గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసినందుకు వ్యతిరేకంగా ఈ రోజు భారీ పాదయాత్ర నిర్వహించబడింది. గుంటూరు నగర అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర తూర్పు నియోజకవర్గ కార్యాలయం నుండి ప్రారంభమై పొన్నూరు రోడ్లోని ఎంఆర్ఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం డిప్యూటీ ఎంఆర్ఓ గారికి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇవ్వడం పేద విద్యార్థుల భవిష్యత్తుపై దెబ్బ అని అన్నారు. ప్రజా వైద్యం అందుబాటులో ఉంచడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, సిఎస్ సభ్యుడు ఎస్ఎం జియావుద్దీన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆపాలని చెప్పి ర్యాలీ మరి రాష్ట్రం మొత్తం కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో మరి ఎంపీ ఎక్స్ఎంపీ మోదుగుల గారు అలాగే జియావుద్దీన్ గారు ఎక్స్ఎమ్మెల్యే జియావుద్దీన్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కళ్ళం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్పొరేటర్లు అలాగే ప్రతి ఒక్కళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు చాలా చక్కగా జరిగింది. ఇది జరగడానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే ప్రజల్లో చైతన్యం ఉంచింది. ఎందుకనంటే మెడికల్ కాలేజీలు అనేవి మన రాష్ట్ర హక్కు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రెండు కళ్ళు లాంటివి, ఒకటి విద్య, ఇంకోటి వైద్యం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా కాపాడుకుంటా వచ్చి ఈ రాష్ట్రానికి ఇంకా మెరుగైన వైద్యం, విద్య ఇవ్వాలని చెప్పి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలే కాదు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మంచి చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిజంగానే ఎక్కడ కనిపించకుండా విద్య అనేది నిజంగానే గాలికి వదిలేశారు ఇక్కడ ఉన్న మినిస్టర్ గారు, లోకేష్ గారు. అలాగే వైద్యం అనేది ఎక్కడైనా ఒకటి మంచి జరుగుతుందా ప్రజలకి అనేది ప్రజలు ఆలోచించి చూస్తుంటే కూడా వాళ్ళు చెప్పిన పథకాల్లో మంచి కనిపించట్లేదు, వాళ్ళు ఇచ్చిన హామీల్లో మంచి జరగట్లేదు. అలాగే వైద్యపరంగా రేపటి రోజు మరొక కోవిడ్ లాంటి ఏదైనా మహమ్మారి వచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ప్రతి ఒక్క చోట కూడా గవర్నమెంట్ కాలేజీలు కానీ ఎక్కడ పెడితే అక్కడ కోవిడ్ సెంటర్స్ పెట్టి ఎంత చక్కగా చూసుకొని వచ్చారు. కానీ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి వైద్యం పట్ల ఎక్కడో కూడా వాళ్ళకి శ్రద్ధ అనేది లేకుండా ఏ విధంగా గాలికి వదిలేశారో మనందరం చూస్తున్నాం. అలాగే కోటి సంతకాలు సేకరణ చేసిన ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్క సంతకం పెట్టిన వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము, మేము పన్ను కట్టినాము, మేము మా హక్కు ద్వారా ఈ రాష్ట్రానికి ఉన్న ఈ గవర్నమెంట్ కాలేజీలను కానీ మెడికల్ కాలేజీలు కానీ గవర్నమెంట్కే ఉండాలి అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఈ రోజు వాళ్ళందరూ మద్దతు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఇది విరమించుకోండి, లేకపోతే ఇంకా ఉధృతంగా మీ రాష్ట్రం మొత్తం కూడా మళ్ళీ ఇంకొకసారి మీరు చేయకపోతే మాత్రం ఇది మీరు వెనక్కి తీసుకోకపోతే మాత్రం మేము ఉద్ధరించేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, మంచి చేయడానికి మీరు వచ్చారు, మంచి చేయండి. చెడు చేయడానికి ప్రజలకి మీరు ఏ హామీలు ఇచ్చారో అది నిర్వర్తించట్లేదు. ఇప్పటికైనా నిర్వర్తించి మీ మాట మీద నిలబడమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రజల నాడు వింటున్నాం. రోజు మా కార్పొరేటర్లు, మా కార్యకర్తలు ప్రతి గొంతుకెళ్ళినప్పుడు ఈ ప్రైవేటీకరణ అనేటువంటి మహమ్మారిని ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. దీనికి మేము వ్యతిరేకంగా ఉన్నాం. మీరు పోరాడండి.